హలో భయ్యా తోడ ప్యాజ్ डालना అని అనగానే మనకి మస్తు గుర్తొచ్చేది పానీపూరి. పానీ ఒక పవిత్రం, అందులో మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా పవిత్రంగానే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ పానీపూరిని టేస్ట్ చేశాక ఇక బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు మీకు. ఇలాంటి పానీని మన ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు దానికోసం మీరు ముందుగా చేయాల్సింది ½ ఇంచ్ కట్ చేసి పెట్టుకున్న జింజర్ ని మిక్సర్ జార్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు అలాగే ఒక 8 నుంచి 9 వెల్లుల్లి వేసుకుందాం. పానీలో మంచి ఘాటు తెప్పించే ఒక 9 పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. ఏంటి ఇన్ని పచ్చిమిరకాయల? ఇక పానీ అంటే ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడైతే చూపిస్తున్నంత కొత్తిమీర కట్ అయితే వేసుకోవాలి. నిన్ను కూడా వేస్తాలేరా, మన పుదీనా గారిని కూడా చూపిస్తున్నంత విధంగా వేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. తర్వాత ఏంటో చెప్పు. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే అందులో వేయండి. మన పానీగాడు చల్లబడడానికి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకొని మనం మెత్తగా రుబ్బుకున్న పేస్ట్ అయితే వడగట్టుకుందాం. వడగట్టిన తర్వాత వచ్చిన పిప్పి మొత్తం పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇందులోకి 2 to 3 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ముందుగానే చెప్తున్నాను, సాల్ట్ అయితే మీ రుచికి తగినట్టు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుందాం. చాట్ మసాలా వేస్తే ఆ టేస్టే వేరు. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు వాటర్ అయితే పోసేద్దాం. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను అయితే వేయండి. తరుక్కున్న క్యారెట్ తురం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అమ్మయ్య అయిపోయిందా? అని అయితే అయిపోయింది. ఇప్పుడు అందులోకి మనకి స్టఫ్ కావాలి కదా. నేను ఇక్కడ మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రెష్ బఠానీ తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ½ లీటర్ పైన వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 kg వరకు బఠానీ అయితే వేసుకుందాం. నేనైతే మార్కెట్ నుంచి తెచ్చింది 1 kg. అది పొట్టు తీసేసరికి 800 గ్రామ్స్ అయి ఉంటుంది. ఇప్పుడైతే ఒక పెద్ద కప్పు వరకు పొటాటోస్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలు రెండుగా చేసి అందులో వేసేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేయండి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారా, బఠానీ ఇంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు మ్యాషర్ యూస్ చేసి మెత్తగా మెనుపుకుందాం. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకొని మనకు కావాల్సిన స్టఫ్ అయితే వడగట్టుకుందాం. ఇప్పుడు ఇలా వడగట్టుకున్న దాన్ని ఒక ప్లేట్ లో అయితే సర్వ్ చేసుకుందాం. మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. మనకు కావాల్సింది పూరి. పూరి కోసం పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్నాక పానీపూరి పాపడిని అయితే అందులో వేసేసుకుందాం. జాగ్రత్తగా చూసుకోండి, పానీపూరి మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అలా ఆ పూరికి హోల్ పెట్టి అందులోకి మన ఆలు బఠానీ స్టఫ్ అయితే వేసుకుందాం. కొద్దిగా క్యారెట్ తురుము, ఇప్పుడు కొద్దిగా మిక్స్చర్. ఇప్పుడు మనం అందరం పానీపూరి భయ్య దగ్గరికి వెళ్ళి అడిగి ప్యాజ్ అయితే వేసుకుందాం. అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ మన పానీ. అది వేసుకోకపోతే ఎలాగా? అలాగే కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం. అలా నోట్లో వేసుకుని తినడమే. ఇంకా నిజంగా చెప్తున్నాను, నేను చేసిన ఈ పానీపూరి అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి.